హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ హరీష్ విజన్ టీవీ. ఈ రోజైతే మనం తెలంగాణ రాష్ట్రంలోని గోపరాజుపల్లి గ్రామానికి అయితే రావడం జరిగింది. ఇక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన నాటుకోళ్ల ఫాము ఏ విధంగా నడుస్తుంది, వాటిని ఎక్కడి నుంచి దిగుమతి చేస్తున్నారు, అదేవిధంగా ఎక్కడికి ఎగుమతులు చేస్తున్నారు, పూర్తి వివరాలు మనం నేరుగా సాంబయ్య గారి ద్వారా మనం. అన్న నమస్తే, మీ ఊరు మీ పేరు ఒకసారి చెప్పన్న. అందరికీ నమస్కారం. రైతు సోదరులందరికీ నెక్స్ట్ ఫ్యూచర్లో పౌల్ట్రీ ఫామ్ కావచ్చు, ఫిష్ ఫామ్ కావచ్చు, డైరీ ఫామ్ కావచ్చు, అందరికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. నేను ఇప్పటికీ ప్రస్తుతానికి 2 బిజినెస్లో ఉన్నా. ఒకటి ఫిష్ ఫామ్లో ఉన్నా, ఒకటి పౌల్ట్రీ ఫామ్లో ఉన్నా. ఒక డైరీ ఫామ్లోకి అడుగు పెట్టలేదు. మాది జనగామ డిస్టిక్, జనగామ మండలం, గోపరాజుపల్లి గ్రామం. జనగామ నుంచి 14 కిలోమీటర్స్, విలేజ్ నుంచి 2 కిలోమీటర్స్ మాది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీ ఊరు, మీరు ఈ నాటుకోళ్ళు ఎందుకు పెట్టాలనిపించింది ఒక్కసారి చెప్పండి. ఒకటి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే హెల్త్ పరంగా బాయిలర్లో ఏదైతే ఉందో బాయిలర్స్ మనకు అంతా ఒక 40 డేస్ 30 డేస్లో ఆ ఇంజక్షన్లో త్రూ అట్లా ఇస్తారు. ఫారం కోళ్ళు మనం ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణలో ఎక్కువ ఇష్టపడేది నాటుకోళ్ళకు మనకు కొంచెం దగ్గరలో ఉండేది ఏంటంటే మన సీడ్ ఇప్పుడు వచ్చింది ఏదైతే ఉందో సోనాలి అని ఉంది, అసీల్ ఉంది, సోనాలి ఉంది. ఇప్పుడు మీరు ఏది తీసుకొచ్చారు, ఇక్కడ ఏ రకం తీసుకొచ్చారు? ఇప్పుడు మేము తెచ్చింది సోనాలి బ్రీడ్. సోనాలి అంటే అన్ని బ్రీడ్ల కంటే ఏ బ్రీడ్ మంచిది నాటుకోళ్ళల్లో టేస్ట్ పరంగా మనకు సోనాలి బెస్ట్. టేస్ట్ పరంగా సోనాలి బెస్ట్. యాజ్ ఏ ఇన్కమ్ పరంగా ఏది? ఇన్కమ్ పరంగా అంటే ఏమవుతుందంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళలో సరే ప్రతి ఒక్కరు చూస్తుర్రు, ప్రేక్షకులు కానీ రైతు సోదరులు కానీ అందరు చూస్తున్నారు. కాబట్టి ఏమవుతుందంటే సోనాలిని కూడా బాయిలర్లో కన్వర్ట్ చేద్దామని ట్రేడర్ వాళ్ళు చూస్తారు. అయితే ట్రేడర్ వాళ్ళు మనం ఇప్పుడు బాయిలర్లో వచ్చేది ఎంత మనకు 40 డేస్లో వస్తుంది. అవును. మేము 4 మంత్స్ అంటే 3 మంత్స్ నుంచి 4 మంత్లో సేమ్ బ్రీడ్ సేమ్ ఫీడ్ ఇస్తున్నాం. ఇప్పుడు నాటుకోడి ఎన్ని రోజుల్లో పెరుగుతుంది, అదేవిధంగా ఫారం కోడి ఎన్ని రోజుల్లో పెరుగుతుంది? నాటుకోడి అయినా ఇప్పుడు సోనాలి ఇప్పుడు మేము తెచ్చిన బ్రీడ్ అయినా కానీ సేమ్ ఒకటే. నాటుకోడికి కూడా మనం కరెక్ట్ ఫీడ్ పర్ఫెక్ట్ ఫీడ్ ఇచ్చినాం అనుకో సేమ్ ఈ సోనాలి ఎట్లా పెరుగుతుందో అది కూడా అదే విధంగా పెరుగుతుంది. కాకపోతే ఏంటంటే మన నాటుకోళ్ళను మనం న్యాచురల్గా విచ్చలవిడిగా వదలడం జరుగుతుంది. అది మనకు ఊర్లలో ఇక మనకు పాత పద్ధతుల ప్రకారం నడిపిస్తున్నాం. వీటిలో కూడా అదే తరహా పద్ధతి, కానీ వీటిని మనం అట్లా ఇప్పుడు మన పెట్టుబడులు పెడుతున్నాం. అవును. ఒక్కొక్క చిక్స్ తెచ్చుకోవడానికి డబ్బులు పెడుతున్నాము, షెడ్ వేసుకుంటున్నాము, గ్రౌండింగ్ ఇసి పెట్టుకుంటున్నాము. వీటి వల్ల ఏమవుతుందంటే వీటిని అట్లా ఇసి పెడితే కుక్కల బారిన చిన్న చిన్న ఇంకా ఉన్నాయి తినేటి ముంగిసలని, పాములని, వీటిని మనం డబ్బులు పెట్టి తెస్తున్నాం. కాబట్టి పాత రోజుల్లో ఏముంది అంటే గుడ్లు పెడుతున్నాయి, వాటిని ఏదో న్యాచురల్గా వదులుతున్నాము అయిపోతుంది అనేది ఉండేది. కానీ ఇప్పుడు మనం వీటిని అదే విధంగా మనం వదిలినామనుకో ఏమవుతుంది, మనకు FCRలో పెద్ద లాస్ వస్తుంది. ఎందుకంటే ప్రతి దాన్ని ఒక పర్టికులర్గా ప్రైస్ పెట్టి తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఇవి ఎక్కడి నుంచి తెచ్చారు మీరు నాటుకోళ్ళు? మేము ప్రస్తుతానికి హైదరాబాద్ నుంచి ఒక కంపెనీ ఉంది, ఫేఫిఎఫ్ అని ఒక కంపెనీ ఉంది, అక్కడ నుంచి మేము దిగుమతి చేసుకున్నాం. ఎంత ఉన్నప్పుడు తెచ్చినారు? 1 డే చిక్. 1 డే చిక్స్ అంటే 0 డే కొందరికి అర్థం కాదు. అంటే 1 డే చిక్ అంటే మనకు గుడ్డులోకి వెళ్ళిన తర్వాత మనకు అది 1 డే చిక్ అయింది. అయితే దానికి ఒక రోజు వాళ్ళు వ్యాక్సినేషన్ వేస్తారు. ఆ వ్యాక్సినేషన్ ఇచ్చి మనకు అదే రోజు పొద్దున పుట్టగానే వ్యాక్సినేషన్ చేసి ఈవినింగ్ వరకు మనకు అంతే. అదే విధంగా ఇది ఇప్పుడు మీరు ప్రస్తుతం వేస్తున్నది, ఇది ఎన్ని రోజుల వరకు పెంచితే అమ్మకాలు మంచిగా వస్తాయి? మనకి ఇచ్చే చిక్స్ వాళ్ళు చెప్పినది ఏంటంటే 3 monthsలో మీకు గ్రోత్ వచ్చేస్తుంది అని చెప్పారు. చెప్తే అంటే ఆల్మోస్ట్ 90 రోజులు అవుతుంది. 90 రోజుల్లో మనకు కేజీ రావాలి. అంటే ఫీడ్ ప్రకారం, అంటే కంపెనీ ఇచ్చే ఫీడ్ ప్రకారం మేమేం చేస్తున్నామంటే ఫీడ్ను కొంచెం తగ్గించుకోవాలని కొంచెం ఓపెన్ వెల్. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చూస్తున్నారు ఇక్కడ చుట్టుపక్కల మొత్తం గ్రౌండ్, ఈ గ్రౌండ్లో ఉన్నది 10 గుంటలు. 10 గుంటల్లో
10 గుంటలు ఆ కిందికి అంటే చుట్టూ తిరుగుతాయి. ఇప్పుడు ఫస్ట్ నాకైతే 10 గుంటలనే ఉన్నాయి ఈరోజు మీరు వచ్చిన సందర్భం. అంటే బయటికి వెళ్తే కుక్కలు అవి చేస్తున్నాయి, అందుకని చెప్పి ఈ రోజు మేము 10 గుంటలనే ఉంచినాము. నిన్న మొన్న లాస్ట్ కొంచెం ఇప్పుడు ఉన్నది కేజీ 30 కేజీ ఇట్లున్నాయి. వీటిని ముందు మొత్తం మా బ్యాక్గ్రౌండ్ ఇది మాకు ఒక 7 acres దాకా ఉంది, అక్కడ మొత్తం తిరిగేసినాయి నిన్న మొన్నటి దాకా మేము దున్నక ముందు. ఇప్పుడు ఇక బయటికి వెళ్తే ఇప్పుడు ప్రాబ్లం అయింది. అవును, ఏంటంటే నాటేసినాం అనుకో వరికరలు బీకుతాయి అని చెప్పి దీన్ని ఇళ్ళనే మెయింటైన్ చేస్తున్నాం ఇప్పుడు. అంటే ఇప్పుడు ఇంత ముందుకు వదిలిపెట్టారు, రోజు వదిలిపెడతారా లేకపోతే రోజు ప్రతిరోజు మార్నింగ్ ఒక 6కి వచ్చామా అప్పటికే వాటికి కొంచెం వాటర్ కావాలని ఉంటాయి, వాటర్ ఇచ్చేస్తాము, కొంచెం లైట్ ఫీడ్ ఇస్తాము షెడ్ లోనే. వాటర్ ఎలా మరి? వాటర్ నార్మల్ గా వాటర్ మనకు ఫీడర్లు ఉన్నాయి, దాని ద్వారా షెడ్ లో ఇస్తాము. తర్వాత బయటకు వచ్చిన తర్వాత యాక్చువల్ గా మనకు పక్కనే అవి ఉన్నాయి, అవును, దాంట్లో తాగుతాయి. లేదంటే ఇక్కడ మోటార్ పెడతాం, ఇక్కడికి వచ్చేస్తాయి వాటర్ ఫుల్ గా. అదే విధంగా ఫీడింగ్ ఎక్కడి నుంచే తెస్తుంటారు, అది ఎంత కాస్ట్ ఉంటుంది? ఫీడింగ్ వచ్చేసి ఒకటి ఫస్ట్ స్టార్టర్ వచ్చేసి 21 మంది ఉంది. 21 ఒక బస్తా అంటారా దాన్ని? ఒక బ్యాగు 50 బ్యాగు ఎన్ని కోళ్ళ వరకు తినొచ్చు ఒక్క రోజుకు? 50 కేజీ బ్యాగ్ అంటే మనము ఒక చిన్న చిక్స్ అంటే ఒక రోజుకు 3 కేజీ స్టార్ట్. 3 కేజీస్ ఫస్ట్ స్టార్టింగ్. ఎన్ని కోళ్ళకి? 600. ఇప్పుడు మీ ఫామ్ లో ఎన్ని కోళ్ళు వేసారు మొత్తం? మేము 600 తెచ్చాము. 600 వేసారు. 600 కు 600 మనకి వచ్చే అవకాశం ఉందా? అందులో లేదు, మొటాలిటీ ఉంటుంది. ఏంటంటే మనం బ్రూడింగ్ చేసే టైంలో మొటాలిటీ ఏ విధంగా ఉందంటే పర్ఫెక్ట్ టెంపరేచర్, అవును, టెంపరేచర్ మెయింటైనింగ్ లేకుంటే మనకు చాలా పోయే అవకాశాలు ఉంటాయి. మనం 600 చేస్తే 300 కూడా పోయే అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి మొత్తం లాస్ అయితే ఉంటుంది బ్రూడింగ్లోనే. ఆ బ్రూడింగ్ ఏదైతే మెయిన్ ఇంపార్టెన్స్. ఇప్పుడు ఇది మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా పెంచే అవకాశం ఉందా, లేకపోతే పర్టికులర్ ఈ కాలంలో పెంచాలి, ఇక ఈ భూమిలోనే అయితే మంచిగా పెరుగుతాయని? అది ఏం లేదు, ఎక్కడైనా పెంచుకోవచ్చు. కాకపోతే ఏంటంటే వెదర్ను బట్టి ఉంటుంది. ఇప్పుడు మనకు నాటుకోళ్ళు ఒక్కో ప్లేస్లో ఒక్కో రకంగా ఉంటాయి. అవును, ఒక్కో ప్లేస్లో మన పీలగా ఉంటాయి. అవును, ఒక్కో ప్లేస్ హెల్తీగా ఉంటాయి. అవును, అట్లా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర వెదర్ ఎట్లుంటా అంటే ఇప్పుడు తెలంగాణలో మాది జనగాం డిస్టిక్, జనగాం మండలము, గోపరాజపల్లి. కాబట్టి మాకేంటంటే దక్కన్ పీఠభూమి ఉంది కదా, అవును, దాంట్లో హైయెస్ట్ లో మేము ఉంటాం. అయితే దీనివల్ల ఏంటంటే మాకు వెదరు ఇట్లా రకాలుగా తిరుగుతుంటుంది. అవును, ఇప్పుడు మార్నింగ్ ఓ రకంగా ఉంటుంది, మధ్యాహ్నం ఓ రకంగా ఉంటుంది, ఈవినింగ్ ఓ రకంగా ఉంటుంది. మాకు ఆ టెన్షన్స్ ఏం లేదు, అది వాటికి సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫారం కోళ్ళకి అయితే వెళ్ళినట్లయితే కొన్ని సమ్మర్లో ఎక్కువ మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెము రెయినీ సీజన్, వింటర్ సీజన్లో కొంచెం తక్కువ, అంటే ఎక్కువ చనిపోవడము, లేకపోతే ఇన్కమ్ పరంగా కూడా కొంచెం తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అదే విధంగా ఈ నాటుకోళ్ళల్లో కూడా సేమ్ అదే విధంగా ఉంటుందా? లైక్ సమ్మర్లో ఎక్కువ పెరిగే అవకాశాలు, చలికాలంలో, వానాకాలంలో చనిపోయే అవకాశాలు ఉంటుందా? తేడా ఏముంటుంది? అయితే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే నేను ఇప్పుడు వింటర్లో చేసిన, అంటే వర్షాకాలంలో స్టార్ట్ చేసిన, ఇప్పుడు వింటర్ సీజన్. అవును, వింటర్ సీజన్లో వీటికి వచ్చేది ఒకటి ఏంటంటే కురైజ్ అని ఒక వ్యాధి ఉంటుంది. నాకు కురైజ్ వ్యాధి ఒక 5 బర్డ్స్కి వచ్చినాయి, 5-6 బర్డ్స్కి వచ్చినాయి అంతే. అది కూడా తక్కువనే, అది కూడా 4 రోజులు లేదు. దానికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చుకున్నా. మనకు కూడా ఇది వెటర్నరీ వాళ్ళు ఉన్నారు మాకు కంపెనీ నుంచి, వాళ్ళు కాల్ చేస్తే మనకి ఏదైతే బర్డ్ ప్రాబ్లం ఉందో ఒక ఫోటో తీసి పెడితే వాళ్ళు ఎలాంటి మందులు కావాలని చెప్తారు. నాకు ఆల్రెడీ మెడిసిన్ కూడా ఒకసారి ఇచ్చేసుకున్నాం. ఆ మెడిసిన్ మళ్ళీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే మన చుట్టుపక్కలనే దొరుకుతాయి? చుట్టుపక్కల వెటర్నరీ షాప్ ఇచ్చేస్తారు అన్న. ఇప్పుడు ఫారం కోళ్ళు అయితే కొన్ని ఇది చికెన్ షాప్స్కి, అదేవిధంగా కొన్ని వాళ్ళకి టైఅప్ అయిన కంపెనీలు ఉంటాయి. అదేవిధంగా నాటుకోళ్ళకు కూడా అలానే ఉంటుందా? సేమ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? మనము మొదటిసారిగా వేయాలనుకునే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఏ విధంగా దీన్ని నెలక ఇట్లా ప్రాసెసింగ్ ఏ విధంగా చేసుకోవాలి? ఇప్పుడు ప్రస్తుతానికి మనకు నాటుకోళ్ళ పరంగా వస్తే మనకు ఇప్పుడు నేను తెచ్చింది 600 బర్డ్స్. 600లో ఓ 100 పోయినా ఓ 500 ఉంటాయి అనుకోండి. 500లో మా విలేజ్లో ఉండే సంఖ్య 1000+. వాళ్ళు 10 రోజులకు ఒక 10 కోళ్ళు అమ్ముకున్నా.
అంటే మీరు పెంచేది కంపెనీతో టైఅప్ అయ్యా లేకపోతే ఓనా? ఓన్ టైఅప్ అని ఏం లేదు. ఇప్పుడు నాటుకోళ్ళకి టైఅప్ వేయడం లేదు, ఎక్కడ లేదు, ఏ ఫార్మ్ లో లేదు. లక్కే అగోడ కోడి చిక్కుండు. ఇంత ముందుకు నేను ఫారం కోళ్ళు అక్కడ అడిగినప్పుడు ఏంటంటే టైఅప్ అయితే ఇన్కమ్ మొత్తం వాళ్ళకే వెళ్ళి మిగిలిన కొంచెం కమిషన్ మాత్రమే మనకి ఇస్తారు అంటున్నారు. అదేవిధంగా ఈ నాటుకోళ్ళల్లో అదే విధంగా ఉంటుందా అని? కంపెనీ టైఅప్ లేదు, కానీ కంపెనీ వాళ్ళు మనకి ఏం చేస్తారంటే ఒకటి ట్రేడర్ వాళ్ళని చూపెడతారు. ఆ ట్రేడర్ వాళ్ళకు మనము కేజీన్నర అనుకో మనం అమ్ముకోవచ్చు. ఇంకో రకంగా ఏంటంటే మనం కూడా లోకల్ సేల్ చేసుకోవచ్చు. ఒక 10 మంది వీళ్ళు ఉంటారు కదా, ఇది చికెన్ కుట్టే వాళ్ళు, చికెన్ షాప్ వాళ్ళు, వాళ్ళకు కూడా ఎప్పుడు 10 చేసుకున్నా కానీ మనకు అట్లా బెనిఫిటే ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. ఇది అమ్మకాలు జరపడానికి మంచి సమయం ఏంటిది? అంటే కిలోనా 2 కిలోల ఇవి ఎంత వరకు మనకు కేజీన్నర నుంచి లోపే మంచిది. ఎందుకంటే కేజీన్నర దాటిందనుకో ఫీడ్ ఎక్కువ తీసుకుంటుంది. ఇక మనం తట్టుకోవాలంటే చాలా కొంచెం కష్టమవుతుంది. మన కేజీన్నర అయితే కూడా వస్తుందిలే, కానీ ఈ ఫీడ్ కన్వర్షన్ ఏదైతే ఉందో అప్పటికి హెవీగా తీసుకుంటుంది. 2100 అంటున్నారు ఒక్క బస్తా. అప్పుడు హెవీగా తీసుకుంటుంది, అప్పుడు మనం తట్టుకోవడం కష్టమవుతుంది. అందుకేం చేయాలంటే మనం కేజీన్నర లోపే అయితే మనం ఒకసారి ట్రేడర్కి ఇచ్చేసుకున్నాం అనుకో, ట్రేడర్ కానీ అప్పుడు ఇన్కమ్ మనకు తగ్గుతుంది కదా. అంటే ఇప్పుడు 2 kg ఇన్కమ్ తగ్గట్లేదు ఆడ. మీరు ఒకటి గమనించాలి, మనం ఇచ్చే ఫీడు మనం సొనాలి బ్రీడ్ని ఎట్లయితే పెంచుకుంటున్నామో దాన్ని కేజీ వరకే, అంతకు మించి ఎక్కువ పెంచుకున్నాం అనుకో మనకు లాభం వస్తుంది అనుకుంటాం. కానీ ఎఫ్సీఆర్ పోతుంది, దానాలో పోతుంది. ఫీడింగ్ లో కొట్టేస్తుంది, ఎగ్దమ్ కొట్టేస్తుంది. అప్పుడు ఒక బర్డ్ వచ్చేసి మనకి ఇప్పుడు నార్మల్గా కేజీ వచ్చినప్పుడు ఒక 500 grams అట్లా తీసుకుంటుంది ఫుడ్ నార్మల్గా ఇస్తున్నాం కాబట్టి. అప్పుడు 500 కాదు 700 grams మనం ఫీడ్ వేస్తే ఉంటుంది. ఒక 30 grams 50 grams బయట తింటుంది, మళ్ళీ బయట 1000 ఎట్టి పెట్టి మనకు ఫీడ్ కాస్ట్ అయితే పడుతుంది. అందుకే మనం ఏం చేయాలంటే మనకున్న టైంలోనే వీటిని బయటకు పంపుకుంటే బెటర్. ఒక్క పిల్ల ఎంత పడ్డది మీరు తెచ్చినప్పుడు? చిన్న చిక్స్ 35 రూపాయలు పడ్డది. ఒక్క పిల్ల 35, ఓవరాల్ గా 600 లో ఆల్మోస్ట్ ఎంత ఒక 550 అట్లా మనకు వచ్చే అవకాశాలు ఉంటాయా? అంటే మీ అనుభవం, మీ ఎక్స్పీరియన్స్ బట్టి. ఇప్పుడు నా అనుభవం ప్రకారం ఏం జరుగుతుందంటే కొత్తగా పెట్టుకున్న వాళ్ళకి చెప్తున్నా, ఇది విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ చిక్స్ తెచ్చుకుంటున్నాం, ఒక బ్రాండ్ ఉన్న దగ్గర తెచ్చుకోండి. ఏదో లోకల్గా అక్కడ ఇక్కడ పోయి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తెచ్చుకున్నాం అనుకో కాదు. ఎందుకను ఆల్రెడీ మా దగ్గర ఇద్దరు పెట్టిర్రు ఒక్కొక్కరికి 600 చిక్స్ తెచ్చుకుంటే 200-250 కూడా దక్కలేదు. మరీ దారుణమైన లాస్. ఎందుకంటే వాటికి తట్టుకునే శక్తి కూడా కావాలి కదా. వీళ్ళు ఏం చేస్తారంటే నాణ్యంగా ఉన్న గుడ్లను మనకు చిక్స్ గా చేయరు, అన్ని ఏదో వాళ్ళు వేస్తారు బ్రూడర్లో. ఆ బ్రూడర్లోకి వెళ్ళి మనకు ఏదైతే వెళ్తుందో అవి మనకి ఇచ్చేస్తారు. వాళ్ళు 35 రూపీస్ తీసుకుంటుండే, కానీ మనకు కూడా దానికి ఇమ్యూనిటీ తట్టుకునే పవర్ ఉండాలి. తట్టుకునే పవర్ ఉన్నప్పుడే మన దగ్గర. ఇప్పుడు నేను కొత్తగా పెట్టినా అనుకోండి, నేను తెచ్చుకున్నా, ఏదో ఎవరో చెప్పారు యూట్యూబ్ ఛానల్లో ఎక్కడో చూసినా తెచ్చుకున్నంత మాత్రాన మనం ఒక పర్టికులర్ కంపెనీ లేకపోతే ఒక బాధ్యత అనే లేకుండా ఎవరి దగ్గరనో తెచ్చుకుంటే ఏమవుతుందంటే ఇదే ఆ బ్రూడింగ్లో ప్రాబ్లం, అది సైజు పెరగకపోవడం, మోటాలిటీ రావడం, వాటికి మనం ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా కానీ దానికి వాల్యూ లేకపోవడం, ఇది జరుగుతుంది. ఇప్పుడు మా దగ్గర పక్కన ఒక అంతా పెంచాడు, ఒక పక్కన నేను తెచ్చుకున్నాడు 600 చిక్స్ తెచ్చుకున్నాడు వర్షాకాలంలో. మాకంటే ఒక 1 month బిఫోర్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఏమంటుండే కదా, మీరు తెచ్చిన దగ్గర నేను తెచ్చుకుంటా, వద్దులేండి అక్కడ బాగాలేదు అని అంటున్నా. అంటే మనం కూడా ఒకటి ఆలోచించాలి, ఏ బిజినెస్ దిగినా కానీ. ఇప్పుడు చిన్నగా ఏం కాదు, ఈ సెటప్ అంతా కానీ మాకు 3 lakhs వచ్చింది. ఓవరాల్ ఎంత అయింది? 3 lakhs వచ్చింది ఖర్చు. 3 lakhs కేవలం 600 కోళ్ళను పెంచడానికి 3 lakhs వచ్చింది. అంటే మనకు ఇది కాకుండా అదనపుగా కొత్తగా పెట్టినప్పుడు ఎక్కువ వస్తుంది అంటే ఓవరాల్ గా ఇప్పుడు వచ్చేవాళ్ళు రైతులైనా ఎవరైనా నార్మల్ ఈ మధ్యలో
చూసినట్లయితే ఫార్మింగ్ అని ఏదో జాబ్ హైదరాబాద్లో పైసలు సరిపోక ఉన్న ఎకరంలో 2 ఎకరాలు పెంచుకుందామని డైరీ ఫాము, కోళ్ళ ఫాము, రాబిట్ ఫాము అనుకుంటున్నారు. కొత్తగా వచ్చే వాళ్ళకు మీరు ఏది వేస్తే బెనిఫిట్ ఉంటుంది, అదే విధంగా మనం ఫస్ట్ స్టేజ్ అప్పుడు ఎట్లా వేసుకోవాలి? ఒకటి నేను చెప్పేది ఎవరికైనా వ్యూవర్స్కి, ఇప్పుడు కొత్తగా పెట్టాలనుకునే వాళ్ళకి ఒకటే నేను ఏంటంటే, ఏదో ఉంది వాళ్ళు ఎవరో చెప్పారు ఏదో చేసారు అని కాకుండా, నేను కూడా ఉన్నప్పుడు ప్రస్తుతానికి నేను కూడా అలాగనే ఒక దగ్గర చూసి మా అమ్మ నాన్న ఏం చేసారంటే, అరే పలానా దగ్గర బాగా పెరుగుతున్నాయి అంటారా, మనం కూడా చేద్దాం అన్న. నాకు ఫిష్ ఫార్మింగ్ ఉంది ఆల్రెడీ, దాంట్లో నేను అడిగేసిన ఒక 2 టైమ్స్ తీసిన. కొంచెం నాకు ఆర్థిక పరిస్థితుల వల్ల కొంచెం వెనకబడి సైలెంట్గా ఉన్నా. నెక్స్ట్ నేను మళ్ళీ ముందుకు వెళ్తా. కాకపోతే ఏంటంటే ఈ పౌల్ట్రీలో నాకు ఆల్రెడీ సుగ్నా చికెన్ వాళ్ళు వీళ్ళు చెప్పారు కదా, లాంగ్ ఎక్కువ ఉంది నాకు. ఇది మా విలేజ్ నుంచి ఇక్కడికి 2 కిలోమీటర్స్ ఉంటుంది ఈజీగా అని చెప్పి. అంటే ఇక మా అమ్మ నాన్న ఏం చేశారంటే, అరే ఉట్టిగా ఉన్నాము ఎందుకు, వేస్ట్ ఏం చేయాలి, తీసుకుందాం అని చెప్పి చెప్పిండు. చెప్పిన తర్వాత ఓకే డాడీ మరి చేద్దాం మరి కాస్ట్కి ఇట్లా అవుతుంది, గింత ఉంటుంది అంటే, ఓకే రా నో ప్రాబ్లం అని చెప్పాడు. ఎవరు మనకు వీటి మీద నాటుకోళ్ళ మీద ఎవరు మనకు లోన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. అదే ఇంకొకటి మెయిన్ ముఖ్యంగా అడిగేదంటే, ఇప్పుడున్న మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు నాటుకోళ్ళకైనా ఏదైనా కొత్తగా ఏదైనా ఫార్మింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ప్రభుత్వం తరఫున ఏమైనా లోన్స్ అప్రూవల్స్ ఉంటాయా? వాటిని ఏ విధంగా మనం అప్రోచ్ కావాలి బ్యాంక్ వల్ల? మనకు ప్రస్తుతానికి అగ్రికల్చర్లో ఏదైతుందో, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, గతున్న తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, అవును, అగ్రికల్చర్కి సంబంధించి ఒక క్రాప్ లోన్స్ తప్ప మిగతా ఏ లోన్స్ ఇచ్చినా వాళ్ళకు వడ్డీలు కానీ ఇంకో విధంగా కానీ చాలా దారుణంగా ఉంది. కాబట్టి బ్యాంక్ వాళ్ళు ఎవరిని నమ్మి వీటికి లోన్లు ఇవ్వట్లేదు. పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి. పౌల్ట్రీ ఫార్మ్స్ ఎవరైతే ప్రత్యేకంగా ఇప్పుడు సుగ్నా చికెన్స్ అని, ఈ ఎంకుప్స్ అని కొన్ని పేర్లు వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకు ఒక 6 months బిఫోర్ 6 months రన్ చేసిండ్రు, వీళ్ళకి అది చేసిండ్రు అని చెప్పి ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి బ్యాంకులలో రుణాలు తీసుకుంటారు తప్ప ఇది ట్రూత్. ఇది ఇప్పుడు నేను పోయి ఒక బ్యాంకులో అడిగితే నాకు ఇస్తలేరు, అదే లోన్ అడిగితే. అంటే ఎందుకు ఇస్తలేరంటే, ప్రభుత్వం నుంచి దీంట్లో లేదు, దేనికి ఎలాంటి ప్రొవైడ్ చేయలేదు. ఇప్పుడు నేను చేయాలనుకుంటే నేను 1.25 లక్ష బిల్లులు చూపెట్టాను. అవును, బ్యాంక్కి నేను చేస్తుంది నిజమే. అవును, నాకు కొంచెం ఎక్స్పాన్షన్ చేసుకుంటా, కొంచెం లోన్ ఇవ్వండి అని చెప్తే ఇవ్వట్లేదు. అలాంటివి ఏం లేదు. ఇప్పుడు ఉంటారు కదా దొంగలు, అవును, ఏమంటారు వాళ్ళను ఇక వద్దు కానీ, మీడియేటర్స్ అని బ్యాంక్లో ఉండే వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే, ఉన్న ట్రూత్ అది అందరు తెలుసు. కాకపోతే మీరు యూట్యూబ్లో వేసుకోండి, లేకపోతే లేదు. ఉన్న నిజమే కావాలి. ఎందుకంటే చాలా మంది మన సాంబయ్య గారు చెప్పిన విధంగానే, ఎందుకంటే అగ్రికల్చర్ చాలా మంది యువకులు రావడానికి ముందు చూపుతున్నారు, కానీ బ్యాంకులో ఎటువంటి లోన్స్ కానీ ఎటువంటి అప్రూవల్స్ కానీ, మళ్ళీ ఒకవేళ పెట్టినా కూడా దానికి ఎక్స్పీరియన్స్ ఇంకా వేరే ఇతర సర్టిఫికెట్లు చాలా పెద్దగా అది జరుగుతుంది అని చెప్తున్నాను నేరుగా. ఎందుకంటే స్వయంగా ఈయన పోయి వెళ్ళిండు, అదేవిధంగా ఇప్పుడు ఆయనకు ఉన్నది నిజమే చేస్తుండు, ఈయనకు జాగా అన్నీ ఉన్నా కూడా దానికి కొంచెం పెద్దగా ఇంకొంచెం ఇప్పుడు 100 చేసి 200 చేద్దామని అనుకున్నప్పుడు కూడా బ్యాంకుని మనం అప్రోచ్ అయినప్పుడు కూడా గవర్నమెంట్ నుంచి తప్పించి ఇంకా వేరే బ్యాంకు నుంచి కానీ ఎలాంటి అప్రూవల్స్ లేవని వాళ్ళు ముక్కుసూటిగా చెప్తున్నారు. అయితే మనం నేరుగా చూస్తున్నాము. అదేవిధంగా ఇంకా మరి డైరీ ఫార్మ్స్కు ఏ విధంగా వాళ్ళకి కూడా అంటే అంటే ఇప్పుడు ఇతర స్టేట్లలో కూడా ఉన్నాయా మనలాగానే నడుస్తుంది? మనకంటే కూడా ఇప్పుడు మన దగ్గర ఒక ఎగ్ రేట్ ఎంత అయింది? 750 అయింది. అవును, ఒకప్పుడు ఎంత ఉండేది? చాలా తక్కువ ఉండేది. అట్లా ఉండేది, చాలా తక్కువ ఉండేది. ఒక 3 రూపీస్ 4 రూపీస్ అట్లా ఉండేది కదా. మిగతా గవర్నమెంట్స్ ఏదైతే పక్క రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పౌల్ట్రీని ప్రోత్సహించి అదనంగా ఏది రైతులకు చేస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చడం ద్వారా మన దగ్గర నుంచి ఎగ్స్ అక్కడ పోతలేవు, మళ్ళీ ఇక్కడ లాస్ లో ఉన్నారు అందరు. ఇప్పుడు ఇక్కడ ఫారం ఉన్నాయి కదా, అవన్నీ ఎగ్స్ మన తెలంగాణ రాష్ట్రంకే సరిపోతుందా, ఎక్స్పోర్ట్ చేస్తున్నారా? అవి ఏడ సరిపోతాయి, మన తెలంగాణ రాష్ట్రానికి సరిపోతాయి. మా దగ్గర పౌల్ట్రీ ఫారమే లాస్ లో ఉంది. మొత్తం 100% ఫీడ్ కాస్ట్ అదనం అయిపోయింది, అడ్డగోలుగా పెరిగింది. మన దగ్గర నుంచి ఇక ఇప్పుడు చెప్పుకోవడానికి లేదు కానీ అది దారుణమేలే. ఇక మనం ఇప్పుడు దాన్ని పెద్ద ఎక్స్ప్లెయిన్ చేసేంత అది కాదు, మనం ఒక స్టేజ్ వచ్చినాక చెప్పగలుగుతాం. అన్న ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు వచ్చే యువకులకి
నాటుకోళ్ళు పెట్టమంటావా వద్దంటావా? అదేవిధంగా పెట్టినట్లయితే వీటిని ఎక్కువ మీరు ఎగుమతి ఎక్కడ చేస్తుంటారో లాభాలు ఏ విధంగా ఉంటాయి, నష్టాలు ఏ విధంగా ఉంటాయి, ఒకవేళ నష్టం వస్తే ఎటువంటి నష్టాలు వస్తాయి, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి? ఒకటి, మనము నాటుకోళ్ళు పెడదామని అనుకుంటే అప్పులు తెచ్చిపెట్టకండి ఎవరైనా. ఇప్పుడు నేను చెప్పినని చెప్పి నేను గ్రేట్గా చెప్పుకోగలుగుతా, కానీ కాదు. ఒకటి ఏంటంటే ఎలాంటి అప్పు లేకుండా మీకు ఏదో బిజినెస్ చేసుకోవాలని ఉంది అని అనుకుంటే మాత్రం చేయండి. దాంట్లో పూర్తి అవగాహన తీసుకొని ఇది ఏంది, ఈ పరిశ్రమ ఏంది, ఎట్లా నడుస్తుంది, సేలింగ్ ఎక్కడైతే ఎట్లా పోతుంది, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడు పెట్టండి. యువతకు మాత్రం ఇచ్చేది ఇది నేను మెసేజ్ ఏంటంటే, దీంట్లో ఉండే కష్ట నష్టాలు ఏంటంటే, నేను నాతో సహా మా అమ్మ నాన్న ముగ్గురం ఈ 600 చిక్స్లకే ఇబ్బంది పడుతున్నాం. ముగ్గురు కష్టపడుతున్నాం. మనకు వచ్చే ఇంట్లో ప్రాఫిట్ ఎంత దొరికానా, ఒకవేళ సేల్ బాగుంది అనుకో, ఆ పొజిషన్ ఆ రోజుకి మంచిగా సేల్ బాగుంది అనుకో, ఒక్క వ్యక్తి కూలి పడుతుంది. అంతే ఎక్కువ ఏమి ఉండదు, ఆశించే అవసరమే లేదు. అంటే నేను చెప్తానండి, పూర్తి డీటెయిల్స్ చెప్తే. ఇప్పుడు నేను తెచ్చే చిక్స్కి ఎంత అయింది, ఫీడ్కి కాస్ట్ ఎంత వస్తుందని చెప్తా. మనకు చిక్స్కి వచ్చేసి 600 చిక్స్ అంటే 35 రూపాయలు లెక్కలు వేసుకోండి, ఎంత అవుతుంది, ఓ 21,000 22,000 అవుతుంది ట్రావెల్ ఛార్జ్, అది ఓ మెడిసిన్ 4,000 అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫీడింగ్ ఎక్కువ అవుతుంది. ఫీడ్ వచ్చేసి మనకు ఒక బర్డ్ వచ్చేసి మనకు టైమింగ్ బట్టి అది మనకు యాక్చువల్గా తినాల్సింది 3-4 కేజీ తినాలి. ఇది ఒక బర్డ్ అది ఒక్కొక్కసారి ఏం చేస్తా అంటే వెదర్ను బట్టి కూడా ఎక్కువ తింటారు. అవును, కేజీ కాడానికి ఎక్కువ తిన్నప్పుడు మనకు అదనంగా మనకు ఇప్పుడు 20 అంటే ఒక 1 lakh దాకా మనకు ఓన్లీ వీటికి వస్తాయి. ఓన్లీ వీటికే, మళ్ళీ మన కూలి ఖర్చులు తీసేసి, మన కూలి లేవు గన్లో లేవు, ఓన్లీ ఫీడ్ అండ్ బర్డ్స్. ఓన్లీ మీరు చెప్పేదంతా 600కే, మళ్ళీ 600కే ఒక 600 కెపాసిటీ. మళ్ళీ జాలి ఏంటి, సైడ్ యాంగిల్ జాలి ఒక 10-15 గుంటల జాగా కావచ్చు, అద్దెక్రము అట్లా కావచ్చు, అండ్ మనకు షెడ్ కావచ్చు, చుట్టూ జాలి కావచ్చు, వీటన్నిటికి కలిసి ఒక 1 lakh వస్తుంది ఖర్చు. ఏదే విధంగా వీటిని ఎక్కువ సేల్స్ ఎక్కడ జరుపుతుంటారు మీరైతే? మేమైతే ఇప్పుడు ప్రస్తుతానికి మేము తీసుకున్నప్పుడే ఎవరి దగ్గర అయితే తీసుకున్నామో, అంటే ఒక కంపెనీ అంటే మీడియట్స్ కావచ్చు, కాకపోతే ఏంటంటే వాళ్ళకు అన్నీ ఉన్నాయి అథరైట్స్, వాళ్ళు ఫీడ్ ఇస్తారు, మనకు అన్ని ఇస్తారు. మనకు హైదరాబాద్ నుంచి మేము తీసుకున్నాము. వాళ్ళు ఏమంటారు అంటే, మీకు కేజీ కాగానే చెప్పండి, మేము ట్రేడింగ్ చేసుకుంటామని చెప్పారు. ఇప్పుడు నాకు లోకల్ ఏమొస్తుంది అంటే, లోకల్ వాళ్ళు మేము తీసుకుంటాం అంటారు. అంటే మనకు ట్రేడింగ్ పోతే తక్కువ ఖర్చు, అంటే మార్కెట్ ధర, ట్రేడింగ్ మార్కెట్ ధర. మనమైతే మ్యాక్సిమంగా తను ఇష్టపడి కొనుక్కుంటాం నాటుకోవడం అంటే. మనం ఇప్పుడు మార్కెట్ ధర కంటే ఇప్పుడున్న డిమాండ్ ఏంటంటే ఫర్ కేజీ 400 రూపీస్ బయట అనుకోవచ్చు. మీరైతే ఎక్కువగా దాని బదులు ఇదే ఎంచుకుంటారా? ఇది చికెన్ షాప్లకి, బయట అడిగే వాళ్ళకి దాంతోనే బెటర్. ఇంకా అది ఏంటంటే మనకు ఇప్పుడు నేను తెచ్చి 600, నెక్స్ట్ ప్లాన్ 1000 ఉంది. ఇక్కడ మళ్ళీ షెడ్ వేద్దాం అనుకుంటున్నా, షెడ్ వేసి 1000 ప్లాన్ చేస్తాం. అదేవిధంగా